హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. నిన్న జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్ మాత్రం ఒక వండర్లానే జరిగింది. బికాస్ 200+ టార్గెట్ని ఆర్సీబీ అంత ఈజీగా చేజ్ చేస్తానైతే ఎవరు అనుకోలేదు. దట్టు స్మృతి మందన అండ్ డేనియల్ వాట్ ఇద్దరు స్టార్టింగ్లోనే అవుట్ అయ్యి 200 టార్గెట్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఆర్సీబీ అయితే ఓడిపోద్దని చాలామంది అనుకున్నారు. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ కూడా వన్ సైడ్ యాడ్ చూపించాయి. సో అలాంటి టైంలో ఆర్సీబీ ఒక అన్బిలీవబుల్ చేజ్ని అయితే తీసుకొచ్చింది. అండ్ పెర్రీ అండ్ రిచా ఘోష్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అనే చెప్పొచ్చు డబ్ల్యూపీఎల్లో. అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ చేజింగ్ స్కోర్ ఇన్ ద డబ్ల్యూపీఎల్ హిస్టరీ. సో లాస్ట్ సీజన్లో ఛాంపియన్స్ అయినప్పటికీ ఫస్ట్ మ్యాచ్ ఎలా స్టార్ట్ చేయాలో, ఎంత ఎక్సైటింగ్గా స్టార్ట్ చేయాలో, ఎంత పవర్ఫుల్గా స్టార్ట్ చేయాలో అదే రేంజ్లో స్టార్ట్ చేశారు ఆర్సీబీ ఉమెన్స్. సో ఈ మ్యాచ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మ్యాచ్ విషయానికి వస్తే, సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఆర్సీబీ ఉమెన్స్. సో ఇక్కడ లైనప్స్ చూస్తే ఒకసారి గుజరాత్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపించింది, బెటర్ దాన్ ఆర్సీబీ. సో బికాజ్ ఆర్సీబీలో స్మృతి మందన, రిచా ఘోష్ అండ్ డేనియల్ వాట్ వీళ్ళు ముగ్గురు తప్ప, అండ్ ఎలిస్ పెర్రీ సో ఈ నలుగురు తప్ప అంత గొప్ప బ్యాట్స్మెన్స్ అయితే కనపడలేదు. సో మేబీ 150-160 స్కోర్ అయితే ఈజీగా చేజ్ చేయగలరు అనే ఒక హోప్ ఉంది. బట్ ఒకసారి గుజరాత్ లైనప్ కానీ చూసుకుంటే దాంట్లో మూనీ, వోల్వాట్, హేమలత, గార్డ్నర్, డాటిన్, హర్లిన్ డియోల్ ఒక వండర్ఫుల్ లైనప్ అయితే ఉంది. ఈవెన్ బౌలింగ్లో కూడా యావరేజింగ్ బౌలింగ్ అయితే ఉండింది గుజరాత్కి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటింగ్, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో టిల్ గార్డ్నర్ అండ్ మూనీ ఆడుతున్నంత సేపు 150-160 స్కోర్ ఈజీ అనిపించింది. బట్ వన్స్ డాటిన్ దిగిన తర్వాత ఈవెన్ డాటిన్ ఆడిన తీరు కానీ అప్పటి నుంచి గార్డ్నర్ చాలా గేర్ మార్చి అద్భుతంగా ఆడింది. సో 200 వరకు తీసుకెళ్ళడం ఒక అన్బిలీవబుల్ అనిపించింది. బికాస్ అంత మంచి బ్యాటింగ్ అనుకూలించిన పిచ్లో నీకు 200 స్కోర్ కొట్టడం విత్ దాట్ బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ ఆర్సీబీ చాలా వండర్ఫుల్గా ఉంది. అటు ఠాకూర్ కానీ స్పిన్నర్స్ కానీ చాలా వండర్ఫుల్గా బౌలింగ్ చేశారు. సో అలాంటి టైంలో 200 స్కోర్కి తీసుకెళ్ళడం అనేది రియలీ నాట్ అన్ ఈజీ థింగ్. సో అంత 200 స్కోర్ చేసిన తర్వాత ఆర్సీబీ మెయిన్ వికెట్స్, ఫస్ట్ 2 వికెట్స్ స్టార్టింగ్లోనే తీయడం, 20కే 2 వికెట్స్ ఏమో నియర్లీ పడిపోవడం, ఆర్సీబీ ఖచ్చితంగా ఓడిపోద్దని అందరూ అనుకున్నారు. బట్ అలాంటి టైంలో ఒక ఎక్సలెంట్ చేజ్ని పుల్అప్ చేశారు ఆర్సీబీ వాళ్ళు. సో ఆర్సీబీకి ఎలాంటి ఓపెనింగ్ కావాలో అలాంటి ఓపెనింగ్ అయితే లభించింది ఖచ్చితంగా డబ్ల్యూపీఎల్ 2025లో. సో ఈరోజు ముంబై మ్యాచ్ ఉంది, చూడాలి ముంబై వాళ్ళు ఏ విధంగా ఆడతారనేది. బికాస్ 2024లో ఆర్సీబీ ఛాంపియన్స్ అయినప్పటికీ నిన్న ఫస్ట్ మ్యాచ్ అండ్ లైనప్ చూసినప్పుడు ఖచ్చితంగా ఆర్సీబీ కొంచెం డౌన్ మోడ్లోనే అనిపించింది. బట్ వాళ్ళు చేజ్ చేసిన విధానం మాత్రం ఆర్సీబీని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసింది ఈ సీజన్లో. మళ్ళీ ఖచ్చితంగా సీజన్ ఫైనలిస్ట్ అయ్యే అంత కెపాసిటీ చూపించారు వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లోనే. ఎలిస్ పెర్రీ ఆర్సీబీ ఇన్నింగ్స్కి ప్రాణం పోస్తే రిచా ఘోష్ వచ్చి దాన్ని ఇంకా ఫైర్ చేసింది. పెట్రోల్ బస్ ఫైర్ అంటించినట్టుగా ఒక్కసారిగా ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడింది. ఫస్ట్ 20-25 రన్స్కి తీసుకున్న బాల్స్కి నెక్స్ట్ 20-25 రన్స్ తీసుకున్న బాల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. రిచా ఘోష్ ఇన్నింగ్స్ చూస్తే 27 బాల్స్ 64 రన్స్ విత్ 7 బౌండరీస్ అండ్ 4 సిక్సెస్. ఇదే విధంగా మ్యాచ్ కానీ మెన్స్ ఐపీఎల్లో ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ కానీ ఈ విధంగా గెలుచుంటే ఇంటర్నెట్ తగలబడిపోయింది నిన్న. సో ఆ రేంజ్ ఒక చేజ్ అయితే పుల్అప్ చేశారు ఆర్సీబీ వాళ్ళు. ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆర్సీబీ వాళ్ళకి. అంత మంచి ఇన్నింగ్స్ అయితే నడిచింది నిన్న. అండ్ మ్యాచ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో వెళ్తుంది, దట్టు ఆర్సీబీ 18 ఓవర్స్లో చేజ్ చేస్తుంది అని. సో అలాంటి ఒక అద్భుతమైన మ్యాచ్ అయితే నిన్న వచ్చింది. డబ్ల్యూపీఎల్ స్టార్టింగ్ చాలా వండర్ఫుల్గా అనిపించింది. సో ఇదే విధంగా డబ్ల్యూపీఎల్ అన్ని మ్యాచెస్ కానీ కంటిన్యూ అయితే ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ ఎక్కడ ఐపీఎల్ తగ్గకుండా వాళ్ళ క్రేజ్ అలానే మెయింటైన్ చేసుకోవచ్చు. సో లెట్స్ హోప్ అన్ని మ్యాచెస్ ఇంతే ఇంట్రెస్టింగ్గా, ఇంతే ఎక్సైటింగ్గా ఉంటాయని చెప్పి. బట్ ఇక్కడ చిన్న విషయం అంటే రిచా ఘోష్ 0లో ఉన్నప్పుడే ఒక క్యాచ్ మిస్ చేశారు. సో ఆ క్యాచ్ ఎంత కాస్ట్లీ అయిందనేది మళ్ళీ అర్థమైంది. దట్ ఈస్ వేర్ యూ సెడ్ క్యాచెస్ విన్స్ యూ మ్యాచెస్ అని. ఆ క్యాచ్ పట్టుంటే మేబీ ఆర్సీబీ పరిస్థితి వేరేలా ఉండుండొచ్చు. బట్ ఆ క్యాచ్ డ్రాప్ వల్ల రిచా ఘోష్ అదే 6తో మ్యాచ్ అయితే ఫినిష్ చేసింది. సో ఆ విధంగా నిన్న మ్యాచ్లో ఆర్సీబీ ఉమెన్స్ గుజరాత్ జైంట్స్ మీద గెలిచారు. సో ఈ రోజు ముంబై వర్సెస్ ఢిల్లీ ఉమెన్స్ మ్యాచ్ ఉంది, సెకండ్ మ్యాచ్ ఐపీఎల్లో. ఆ మ్యాచ్ ఎలా జరుగుతుందో చూద్దాం. మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.